గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. టమాటాని ఏం చేసినా అది ఉడకదు, అందుకని కొంచెం మనం స్మాష్ చేసుకోవాలి. దానికి మసాలా పట్టే లోపల మామిడికాయ తీసుకొని తింటే ఉంటుంది కథ. జామ చెట్టుకు బీరకాయ పందిరి వేసాం. అవి పైన కాయకుండా కింద కాసినాయి. బీరకాయ అయితే బీరకాయ కదమ్మీ, బీరకాయ. బీరకాయ ఇదో ఇదో తెంపిన చూడు ఇప్పుడే. ఏతకుండా కాయలు, ఈ బీరకాయలు ఒక మంచి అది కూడా వాసన చూస్తారా? నిన్ను చూసినాకనే నేను చాలా చాలా నేర్చుకుంటున్నా. సరే, బీరకాయల్లో ఈ మంచి సముద్రం ఎండు రొయ్యలు వేసి వండి పెడతా. బీరకాయ వెజ్ చేస్తావేమో అనుకున్నా, వెజ్ కాదా? మొత్తం వెజ్ తింటే ఏమొస్తుంది, అది దీంట్లో మంచి టేస్ట్ ఉంటుంది, దాంట్లో మంచి అంశాలు ఉంటాయి. ఒమేగా ఒమేగా నీకు తెలిసి కూడా అడుగుతావు ఎందుకు పా టైం వేస్ట్. చాలా ఇంకోటి ఇవ్వాలా, ఉల్లిపాయ ఇవ్వాలి, ఇంకొకటి ఉల్లిపాయ వేయాలి. ఇదేమో ఎల్లిపాయలకు కావాలి ఉల్లిపాయ. ఇప్పుడు దాన్ని దీంట్లోకి దంచాలి కదా. ఇంకా అది అల్లం వెల్లుల్లి పేస్ట్ వద్దా, దంచొద్దా? నన్ను రోజు దంచమంటా. అల్లం కాదు, ఉల్లిపాయ ఎల్లిపాయ. ఉల్లిపాయ ఎల్లిపాయ అదేం కాంబినేషన్? అంటే ఏం జరుగుతుంది అంటే, ఇక్కడ సముద్రంలో పుట్టిన దానికి ఎవరు అల్లం వాడరు. అల్లం ఎల్లిగడ్డ పేరు ఎల్లిగడ్డ వేస్తారు. ఎల్లిగడ్డ అంటే తెల్లగడ్డ, మేము తెల్లగడ్డ అంటాము. తెల్లగడ్డ ఉల్లిగడ్డ వేసుకొని దాన్ని బాగా గుజ్జు చేసుకొని, గుజ్జు గుజ్జు బెల్లం, గుజ్జారి బెల్లం. చిన్నప్పుడు తెలుసా నీకు? తెలీదు. నేను అట్లా పిచ్చి పాటలని పాడను నీలాగా. పిచ్చి పాటలు కాదు, చిన్నప్పుడు పాడుకునే పాటలే. మనకు చిన్నప్పుడు ఇవే ఆట పాట నేర్పిస్తారు కదా. అప్పుడు చింతపూత, బెల్లము, యాప్ పండ్లు అనేసి ఇట్లా చూడు, ఇట్లా మూసిపెట్టి దాని మీద గుజ్జు గుజ్జు బెల్లం, గుజ్జారి బెల్లం, దోసుకో బెల్లం, దమిడి బెల్లం అని ఇట్లా పాట పాడుకుంటా దాన్ని చేసుకొని అయినాక బాగా అది ఊరుతుంది. అప్పుడు తీసుకొని తల అయితే తీసుకొని తింటారు. అది అట్లాంటివన్నీ చేసినావు అయితే నువ్వు చిన్నప్పుడు. మీకేడుంది బాల్యం? అంటే తీసుకుపోయి ఆడ ఎల్కేజీ, జీకేజీ, పీకేజీ దాంట్లో వేస్తారు. మేము కూడా ఆడినాం. మళ్ళీ ఏమంటాడు టింకిల్ టింకిల్ అట్లాంటివి వాడినాం. మాలాగా చుక్చుక్కు రైలు వస్తుంది. అచ్చమీనా లేదు, గిచ్చమీనా లేదు, నేను చెప్పేది ఎన్నో. చుక్చుక్కు రైలు తెలుసా నీకు? చుక్కు రైలు వస్తుంది, పక్కకు జరగండి. ఇప్పుడు అట్లా మార్చారా? అప్పుడే మీరే మార్చుకున్నారు దాన్ని. బట్టు రోడ్లో పోయి రాదని నోట్లో వేయడానికి లేకుండా ఇచ్చినావు. ఇది బెల్లం అయితే నోట్లో వేసుకునేదాన్ని. కాబట్టి ఓ మామ బా ఎంతలా ఉల్లిగడ్డ ఇచ్చిన పిల్లను చాలే. అది దంచినావు కదా, శుభ్రంగా తీసి దాంట్లో పోయి వేసావు కదా. నేను ఇదో ఇట్లా పసుపు వేస్తాను. ఓకే, పసుపు వేసిన తర్వాత అలా తిప్పి కాసేపు ఇప్పుడు దీంట్లోకి
కారం పొడి వేసుకుందాం. 3 చెంచాల కారం పొడి అట్లా ఏముండదు నాకు. అదే కదా నువ్వేంది కొత్తగా చెప్తున్నావు అనుకో. అదే చేతికి ఎంత వచ్చి అంత. ఏంది ఏం గెరిటది? ఏం గెరిటది? విచిత్రంగా ఉంది. న్యాచురల్ గరిట అది, ఆర్గానిక్ గరిట. మామూలుగా ఎక్కడ దొరకదు అది, ఇక్కడే దొరుకుతుంది. తాటి మండకు ఉండేది అది. ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత ఆ టమాటాలు చాలా ఈ టమాటాలు తిప్పిన కాడి కానీ కొంచెం నీళ్ళు అందుకో. జగ్గు మొయ్యలేవు కానీ మళ్ళీ ఆడికి పోతుంది అంట జిమ్ముకు పోయి. వాడు జిమ్మోడు తెచ్చింటాడు పట్టుకోలేక. ఇవాళ నువ్వు నాకేం పెట్టలేదు అందుకే. అవునా? ఇప్పుడు తిందు కానీ బీరకాయ, టమోటా బీరకాయ అంటారు. అది కాదు, బీరకాయ రొయ్యలు. దీనికి ఒక మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు టమోటా ఉడుకుతూ ఉంది. టమాటాని ఏం చేసినా అది ఉడకదు, అందుకని కొంచెం మనం స్మాష్ చేసుకోవాలి అన్నట్టు. చిన్న మంట తగులుతున్నాగా ఒక పని చేద్దాము. మనము చేసేది పనే కానీ మళ్ళీ సెట్ అయ్యేది ఎక్కడ మీద దాంట్లో వేయచ్చు కదా. వేద్దాం, బాగుంటుంది. మామిడికాయ వేస్తే ఆ ఫ్లేవరే బాగుంటుంది. దానికి మసాలా బట్టి లోపల మామిడికాయని సగం వేసుకుందాం, మరి ఎక్కువ వద్దులే. ఆల్రెడీ టమాటా వేసాం కదా. పులుసు అంటున్నావు కాబట్టి పులుపు కోసం వేస్తున్నావా? నెల్లూరు దేనికి తగ్గరబ్బా. నెల్లూరు చేపల పులుసు అంటే ఏంది? దాంట్లో మామిడికాయ వేస్తారు కదా, చేపల పులుసు. టమాటా వేసి అన్నీ వేసి మళ్ళీ మామిడికాయ వేస్తారు. చింతపండు మామూలుగా అయితే లాస్ట్లో ఇంత చింతపండు కలిపి వేసుకుంటే బాగుంటుంది, కానీ అయితే దీంట్లో అవసరం లేదు. ఎందుకు మామిడికాయ వేస్తున్నాం కాబట్టి. మళ్ళీ పులుపు ఎక్కువైంది అనుకో, ఆ పులుపు ఈ పులుపు అయితే ఇది అందంగా పులుపు ఉంటుంది. అందం పులిపోయింది, ఇంకేంది మందం పులిపోయింది. అది కడుపు అజీర్తి చేసింది అనుకో, అది మందం పులుపు. ఇట్లా చేసినాం అనుకో, ఇది అన్నం పులుపు. ఆ మూతది వేస్తాం మామిడికాయలు. తీసుకొని తింటే ఉంటుంది కథ. బెట్టు మూత మంట వేసుకుందాం ఒకటి. ఏమమ్మా బుర్రగొక్కుంటున్నా? గుర్తుపట్టినవే అంతే, నీ దెబ్బకు బుర్ర ఇడికి వచ్చింది. అదే మనం ఎండు రొయ్యలు నానబెట్టుకున్నాం కదా. ఈ ఎండు రొయ్యలు మామూలు అంటే ఇసుక ఉంటుంది దీంట్లో. ఇసుక లేకుండా మామూలుగా అయితే ఇవి రొయ్యలు సముద్రం నుంచి తెచ్చి ఇసుకలోనే ఆరేస్తారు, ఎందుకంటే ఇసుక ఉంటుంది. అవి కాకుండా పడవలో పట్టి పైన పడవ మీదనే ఎండబెడతారు. వాళ్ళు వచ్చేప్పటికి ఎప్పుడో ఒక నెల అవుతుంది, ఆడనే ఎండబెట్టి మూట కట్టి పెడతారు. అలా దీంట్లో క్వాలిటీస్ మనం ముందే అడగాలి. ఇసుకలో ఎండేసినట్టు, పడవలో ఎండేసినట్టు అని. దానికి దీనికి డిఫరెన్స్ ఏంది? టేస్ట్ ఏమన్నా ఉంటుందా? అప్పుడు నోట్లో పెట్టుకుంటే ఇసుక. అదేనా? ఓకే.
వేసాం కదా కాసేపు ఆల్రెడీ ఇంట్లో ఇది ఎంతసేపు ఉడకాలి అవి? అయిపోయింది. ఒక మంట తగిలితే గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు ఇది పులుసా కూర? బీరకాయ అని చెప్పకే, ఎండు రొయ్యలు కూర. పులుసు అయితే పులుసు, గుజ్జు అయితే గుజ్జు, ఫ్రై అయితే కాదులే. దీన్ని ఒక మంట తగిలిస్తే ఇది బీరకాయ చాలా సుకుమారమైంది కదా, ఆయన కూడా కరగదులే. కానీ ఇప్పుడు మూత పెట్టేసుకొని మంట వేసుకుందాం, దించేసుకుందాం. కోళ్ళ చూద్దామా? అన్నం పెట్టుకుంటే ఏ కూడా ఉండవు. కాసేపు ఉంటే అన్నం వేసి నెత్తికేసుకుంటేటట్టు ఉండవు. అబ్బా ఆకలి మీద ఉన్న మాట రావట్లే. ముందు పెడతావా లేదా? పెడతా ఉండు. ఇంట్లో ఏమేమి వేసాము? బీరకాయ, రొయ్యలు, మామిడికాయ పులుసు. మాడి చెట్టుకు కాస్తాయి మాడికాయలు అని పాడలేదు నువ్వు, నీకు ఓపిక లేదన్నావు కదా, నేనే పాడినలే. కానీ అందుకని ఈరోజు హుషారు మీద ఉన్నావు నువ్వు, నాకేమో ఏం పెట్టకుండా. పట్టు వేస్తానా? మామిడికాయ ముక్క వచ్చేసింది నాకు. ఇది కూర మీద పడుతుంది. ఉప్పు కారం బాగా సరిపోయింది. ఎట్లుంది మామిడికాయ? టేస్ట్ మారినలే? మంచి ఆకలి మీద ఉండవు, తిను. అదిరిపోయింది.